ఈ రోజు రేట్ వచ్చేసి 3వ తేదీ జూలై నెల 2024 బుధవారం. ఇంకే రోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి ఎంతో పోల్చుకుంటే ఎక్కువ వచ్చింది లేదా తక్కువ వచ్చిందో వెయిట్ అని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదా ఇంకెందుకు కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే మీకు ఈ రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్లో లైక్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి సోది అనిపించవచ్చు, ఇలా సోది పదే పదే చెప్పినా కూడా మీలో ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు. సో చాలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూసారు. సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విషయానికి వస్తే తెలిసిన కదా మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ చూసుకుంటే టీవీఎస్ మండీ లైన్ ఇంచుమించు సేమ్ నిన్న స్ట్రీట్లో వచ్చిన, అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, ఎస్జిఎస్, భాగ్యలక్ష్మి మండీ లైన్ చూసుకుంటే ఇక్కడ మాత్రం పర్వాలేదు దిగుమతి తగ్గింది. మరి భారీగా అని చెప్పలేం కానీ ఓవరాల్గా ఇప్పుడు టీవీఎస్ మండీ అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం అలాగే ఎస్జిఎస్, భాగ్యలక్ష్మి ఈ పక్క లైన్ ఆ పక్క లైన్ కంపేర్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే ఒక 10% మేర దిగుమతి అయితే తగ్గింది. మళ్ళీ చెప్తాను, నేను భారీగా అయితే దిగుమతి అయితే తగ్గలేదు. ఈ 10% కూడా ఒక్కొక్కసారి ఎఫెక్టివ్గా చూపించవచ్చు, ఒక్కొక్కసారి చూపించకపోవచ్చు. అందుకే చెప్తాను 10% మాత్రం దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక 5 ఇంకా 10% ప్రస్తుతానికి వచ్చేసి ప్రస్తుతానికి టైం వచ్చేసి 6 గంటల 11 నిమిషాలు అయితే అవుతుంది. ఒక్కొక్కసారి మనకి అంటే 6 గంటల తర్వాత కూడా దిగుమతులు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో అలా ఏమన్నా వచ్చిందంటే ఇంకా ఇంచుమించు సేమ్ యూనివర్సిటీలో ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఎంతో పోల్చుకుంటే ఒక 10% మేర దిగుమతి తగ్గింది. భారీ స్థాయిలో అయితే దిగుమతి తగ్గలేదు. ఇదండి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్ని. ఇంకా